ఎగ్జామ్కి ఇంకొక 5 రోజుల టైమే ఉంది. సో ఇప్పుడు మనం చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం కొద్దిగా చూసుకోవాలి. ఎందుకనంటే తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ అనేది పూర్తయ్యేటట్టు ఈ విధంగా చూసుకోండి. ఎక్కువగా కొత్త చాప్టర్స్ అనేటివి చదవకండి. ఇందులో మనకు వచ్చేసి ఒక 10 నుంచి 20 మార్కులు ఫ్రీ మార్క్సే అన్నట్టు. ఇందులో మనకి తెలుగులోను ఇంగ్లీష్లోను మనకు ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ప్యాసేజ్ కానీ తెలుగులో ప్యాసేజ్ ఇస్తే ఇంగ్లీష్లో పద్యం ఇస్తాడు, ఇంగ్లీష్లో పద్యం ఇస్తే తెలుగులో ప్యాసేజ్ ఇస్తాడు. సో ఈ ప్యాసేజ్ కానీ ఈ పద్యాలు కానీ రెండు అనేటివి కొద్దిగా ఎక్కువగా చదవండి. ఎందుకంటే ఒక 16 to 17 మార్క్స్ అనేది ఇందులోనే వస్తుంది. మళ్ళీ ఈ ప్యాసేజ్ చేసేటప్పుడు మీరు ఒక పని చేయండి. మీరు ప్యాసేజ్ మొత్తం చదవకండి ఎప్పుడు కానీ. ఆ ప్యాసేజ్ మొత్తం చదవకుండా క్వశ్చన్ ఏముందో ఆ క్వశ్చన్కి ప్యాసేజ్లో ఆన్సర్ వెతకండి. అర్థమైందా? ఒక ప్యాసేజ్ ఏదన్నా ఇస్తే ఆ ప్యాసేజ్లో క్వశ్చన్కి ఆన్సర్ వెతకండి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వెతకడం ద్వారా మీ టైం అనేది బాగా సేవ్ అవుతుంది. సో ఇందులో గ్యారంటీగా 16కి మనకి ఒక గ్యారంటీగా 16కి 16/16 తెచ్చుకోవడానికి కానీ ట్రై చేయండి. తర్వాత టిప్ ఏంటిదనంటే పెడగాగికల్ మెథడాలజీ అని ఉంటుంది. ఇందులో మనకు వచ్చేసి ఎప్పుడైనా సరే అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు స్టూడెంట్ సెంట్రిక్గా ఆలోచించి క్వశ్చన్స్ చేయండి. మీరు ఉపాధ్యాయుడైతే ఏం చేస్తారు అనే దాన్ని ఆలోచించి చేయండి. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి మీ క్లాస్లో కుర్రవాడు అల్లరి చేస్తే నువ్వేం చేస్తావు అని క్వశ్చన్ ఇచ్చి కొడతావు, తిడతావు, బయటకు పంపిస్తావు, సమస్య ఏదో తెలుసుకుంటావు అనే ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. మీరు పాజిటివ్ వైపు వెళ్ళండి. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఆప్షన్ని ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఈ పెడగాగికల్ అప్రోచెస్లో పాజిటివ్ అప్రోచెస్ క్వశ్చన్స్ అనేటివి తెలుసుకోండి. ఎక్కువ శాతం ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. పెడగాగికల్ అప్రోచెస్లో పాజిటివ్ అప్రోచెస్ ఏది ఉంటుందో అది పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత వచ్చేసి మనకి చైల్డ్ డెవలప్మెంట్లో కూడా మనకి వచ్చే క్వశ్చన్స్లో ఎక్కువ శాతం మనకి ఈ దశల్లో గురించి కానీ నియమాల గురించి కానీ ప్రక్రియ గురించి కానీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇందులో మీరు ఏం చేస్తారనంటే ప్రతి ఒక్క శాస్త్రవేత్త పేరు కానీ అతను రచించిన గ్రంథాలు కానీ అతను ఏం చెప్తున్నాడు అనేటి రఫ్గా ఒక ఐడియా అనేది మీరు తెలుసుకోండి. తద్వారా మీకు ఏమవుతుందంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రామర్ అనేది కొద్దిగా చూసుకోండి. ఇంగ్లీష్ నుంచి ఎక్కువ ప్యాసేజ్లో 9 మార్క్స్ వస్తే ఇంకొక 10 మార్క్స్ అనేది పెడగాగి నుంచి వస్తుంది. ఇంగ్లీష్లో వచ్చేసి ఓన్లీ 10 మార్క్స్ మాత్రమే ఎక్కువ శాతం మనకి గ్రామర్ నుంచి వస్తాయి. సో ఎక్కువ శాతం దాని మీద అంటే క్వాలిఫై అవ్వాలనుకునే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఈ టైంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. ఎందుకంటే పెడగాగిలో ఒక 5 మార్క్స్ వస్తాయి, 5 కానీ 6 కానీ వస్తాయి. దాంట్లో వచ్చేసి మనకి ప్యాసేజ్ వచ్చేసి 9 మార్క్స్ 10 మార్క్స్ దాకా అది వస్తుంది. సో మీరు వచ్చేసి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. ఓన్లీ క్వాలిఫై అవ్వాలనుకునే వాళ్ళు. తెలుగులో కూడా అంతే. తెలుగు వచ్చేసి మనకి పద్యం కానీ మళ్ళా ప్యాసేజ్ కానీ ఇస్తారు. మళ్ళీ పెడగాగికల్ నుంచి ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి. సో దాని మీద కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి. ఇప్పుడు ఒకవేళ మీరు కొత్తగా చదవాలని అనుకుంటే, అలా కాదు మేము ఆల్రెడీ చదివి ఉన్నాం అనుకుంటే అది ఇంకా సూపర్. తర్వాత కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చూడండి. అంటే క్లాసెస్ వినకండి. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి క్లాసెస్ వినకుండా ఎక్కువ శాతం ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకుంటూ 40 క్వశ్చన్స్ ఇస్తారు చూడండి, అలాంటి క్లాసెస్ వినకండి. మీరు చేస్తే తప్పేంటిదంటే ర్యాపిడ్ రివిజన్ అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని ఇప్పుడు చాలా ఛానల్స్ అనేటివి పెడుతుంటాయి. అవి చూడడం ద్వారా మీకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకనంటే మీ టైం అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఎవరైనా సరే 500 క్వశ్చన్స్ కానీ 300 MCQs కానీ
ఎక్కువగా ఇచ్చే విధంగా ఉంటే ఆ క్వశ్చన్స్ చూడండి. మళ్ళీ ఇంకొక వీడియోస్ ఎలాంటివి చూస్తారని అంటే, ఒక క్వశ్చన్ని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 4 ఆప్షన్స్కి 4 రకాలైన వివరణలు ఇచ్చే యూట్యూబ్ ఛానల్ ఏదైనా సరే మీరు అది చూడండి. అలాంటివి చూడడం ద్వారా ఏమైపోతుందనంటే, ఇప్పుడు మామూలుగా భాషా గ్రహణ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారని ఇచ్చేసి కోల్బర్గ్ కానీ, నోమ్ చోమ్స్కీ కానీ, పియాజే కానీ, ఎరిక్ ఎరిక్సన్ అని ఇచ్చాడు అని అనుకోండి. ఇందులో ఫస్ట్ మనకు ఆల్రెడీ నోమ్ చోమ్స్కీ అనే ఆప్షన్ తెలిసిపోతుంది భాషా గ్రహణ సిద్ధాంతం అనగానే. కానీ ఇందులో కూడా కోల్బర్గ్ గురించి, మళ్ళీ ఎరిక్ ఎరిక్సన్ గురించి, మళ్ళీ తర్వాత వచ్చేసి పియాజే గురించి కొన్ని టాపిక్స్ అనేవి టచ్ చేసి అతను అయ్యే ఛానల్స్ కానీ ట్రై చేయండి. ఎందుకంటే కోల్బర్గ్ స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త అని, కోల్బర్గ్ ఒక 3 స్టేజెస్ అనేటివి 6 స్టేజెస్ అనే ఉపస్థాయిలు అనేటివి నిర్వచించిండని, ఇందులో పూర్వ సాంప్రదాయక స్థాయి, కన్వెన్షనల్ స్టేజ్ అని, ప్రీ కన్వెన్షనల్ స్టేజ్ అని, పోస్ట్ కన్వెన్షనల్ స్టేజ్ ఉంటుందని ఇలా చెప్పేసి, తర్వాత వచ్చేసి మనకి పియాజీలో 4 స్టేజెస్ ఉంటాయని, సెన్సరీ స్టేజెస్ అని, మూర్త ప్రచాలక దశ అని, పూర్వ ప్రచాలక దశ అని, అమూర్త ప్రచాలక దశ అని, ఇలా కొద్దిగా వివరణ ఇచ్చే ఛానల్స్ అనేటివి మీరు ఇప్పుడు చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి చైల్డ్ డెవలప్మెంట్ తెలుగు కానీ ఇది. తర్వాత వచ్చేసి మనకి మన సబ్జెక్ట్ అయిన సోషల్ కానీ సైన్స్ కానీ ఏదైనా సరే మీరు ఎలా చూస్తారని అంటే, ఆ క్వశ్చన్కి చదివే విధానం ఎలా ఉండాలని అంటే, మీరు ఒక పార్ట్ తీసుకోండి. మీరు సోషల్లో తీసుకున్నట్లయితే పటాల గురించి తీసుకున్నట్టయితే పటాల నుంచి 6th క్లాస్ నుంచి ఏమేమి ఉన్నాయి ఆన్సర్ బిట్స్ అనేటివి, 7th క్లాస్ నుంచి బిట్స్ అనేటివి పటాల గురించి ఏమున్నాయి, 8th క్లాస్లో ఏమున్నాయి, 9th క్లాస్లో ఏమున్నాయి. అలాగే మనకు భూమి గురించి తీసుకుంటే 6th క్లాస్లో భూమి గురించి ఏముంది, 7th క్లాస్లో ఏముంది, 8th క్లాస్లో ఏముంది, 9th క్లాస్లో ఏముంది, 10th క్లాస్లో ఏముంది. అలాగే వ్యవసాయం 6th నుంచి 10th వరకు వ్యవసాయం గురించి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చదవండి. అప్పుడు మీ టైం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సైన్స్ వాళ్ళకు వస్తే మనకు జీర్ణక్రియ గురించి ఏముంది, శ్వాసక్రియ గురించి ఏముంది, విసర్జన క్రియ గురించి ఏముంది, వర్గాల గురించి ఏముంది, ఆహారం గురించి ఏముంది, ఇలా ప్రతి పార్ట్ అనేది దాని కింద సబ్ హెడ్డింగ్స్ అనేటివి పెట్టుకోండి. ఎందుకనంటే 6th క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ 7th క్లాస్లో అవి రిపీట్ అవుతుంటాయి ఎక్కువ శాతం. సో మీ టైం అనేది కన్జ్యూమ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారు. సో మీరందరూ ఈ ఎంసీక్యూస్ కానీ పీసీక్యూస్ కానీ ఎక్కువగా చూడకుండా ఎక్కువ శాతం మీకు గుర్తుండేటట్టు మీరు వినగలిగే విధానంతో అనంటే కొన్ని ఆడియో క్లిప్స్ కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒక క్వశ్చన్ చేసేటప్పుడు ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు దానికి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలిగి మీ స్టామినా అనేది పెంచుకోండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే దానికి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టగలగాలి. మనోవైజ్ఞానిక సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే దానికి ఆప్షన్స్ చూడకూడదు, మీరు డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టగలిగే స్థితిలో ఉండాలి. అలా చదవండి, అలా చదివే విధానాన్ని పెంపొందించుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇందులో ఇలా చదివిన తర్వాత ఎగ్జామ్ హాల్లో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అనేది మొదటగా చేయండి. తర్వాత మనకి తెలుగులో ప్యాసేజెస్ కానీ ఇంగ్లీష్లో ప్యాసేజెస్ కానీ అవి చేయండి. తర్వాత మీకు ఏది ఇంగ్లీష్ మీకు సోషల్ అంత ఈజీ అనిపిస్తే సోషల్ చేయండి, లేకపోతే సైన్స్ ఈజీ అనిపిస్తే సైన్స్ చేయండి. ఇలా ప్రతి పార్ట్ని అనేది విభజించుకుంటూ చదవండి. ఇది అనేది లాస్ట్ టిప్. ఒకవేళ నా లైవ్ స్ట్రీమ్ అనేది ఓపెన్ అయితే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీరందరూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే నేను అందరిలా బుక్ పట్టుకొని మామూలుగా ఇందులో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదివితే మీకు మార్క్స్ పక్కా అని చెప్పే రకాలు కాదు. నేను ఒక అభ్యర్థి ఎలా ఆలోచిస్తాడు, ఒక క్వశ్చన్ పేపర్
ప్రిపేర్ చేసే అతను ఎలా ఆలోచిస్తాడు అనేది చూసి మీకు అలాంటి క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో అలాంటి క్వశ్చన్స్ అనేటివి దానికి నేను ఎగ్జాంపుల్స్తో పాటు గుర్తుంచుకునే విధానాలు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకనంటే మనకున్న స్పాన్ చాలా తక్కువ. ఇప్పటికీ మీరు చదివి ఉంటారు. ఆ చదివి ఉన్న దాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలా చెప్పడానికి ఒక్కొక్కసారి ట్రై చేయండి. ఒక 10 minutes కానీ ఒక 5 minutes కానీ చదివిన దాన్ని రాయడానికి కానీ ఇలా చెప్పడానికి కానీ మీరు ట్రై చేయండి. గ్యారంటీగా మీ మార్క్స్ అనేటివి ఎటు వెళ్ళవు. సో ఒకవేళ మీకు ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ లైవ్ అనేది స్ట్రీమ్ అయితే ఇంకో 24 hours టైం అనేది ఇచ్చిండు. ఒకవేళ లైవ్ స్ట్రీమ్ అయితే మాత్రం ఇరగకూడదు గ్యారంటీగా. మీరైతే లైవ్ స్ట్రీమ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.